హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అల్లు శిరీష్ గారు లేటెస్ట్గా నటించిన సినిమా అయిన బడీ మూవీ ఓటీటీ రివ్యూ మనమైతే తెలుసుకుందాం. ఈ మూవీ ఆగస్టు 2, 2024లో థియేటర్లో రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే నెట్ఫ్లిక్స్లో 4 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవుతుంది. అందులో తెలుగు వాడే కూడా ఒకటి. డైరెక్టర్ బై శామ్ యాంటోనీ. ఈ మూవీ యాక్షన్ అండ్ కామెడీ పరంగా చాలా సీన్స్ వర్కౌట్ అయితే అయ్యింది. కాకపోతే ఈ మూవీ రీమేక్ అయితే చేశారు. తమిళ్ హీరో అయిన ఆర్య గారి మూవీ టెడ్డీ మూవీని రీమేక్ చేసి ఈ బడీ మూవీ అయితే తీశారు. అందుకే థియేటర్లో అంత పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకోలేదు. బేసిక్గా స్టోరీ విషయానికి వస్తే, హీరోయిన్ అయిన గాయత్రి హార్ట్ వేరే వారికి ట్రాన్స్ఫర్ చేయాలి అని డాక్టర్స్ అనుకొని గాయత్రిని కిడ్నాప్ చేస్తారు. ఇలా గాయత్రిని కిడ్నాప్ చేసిన తర్వాత ఏమి జరిగింది అన్నది మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. స్టోరీ అనేది కొత్తగానే ఉంది. కాకపోతే తమిళ్ మూవీ నుంచి ఆ టెడ్డీ మూవీ అని రాకపోయేది ఉంటే మాత్రం ఈ స్టోరీ వర్కౌట్ అయితే అయ్యేది. కాకపోతే ఆ మూవీ చూసిన ప్రతి ఒక్కరు ఈ మూవీ చూస్తే అంతగా నచ్చదు. అందుకే టికెట్స్ రేట్స్ కూడా థియేటర్ రిలీజ్ అయినప్పుడు చాలా తక్కువకైతే అమ్మారు. 100 రూపాయలకే బాల్కనీ టికెట్స్ అయితే ఇచ్చారని కూడా ఒక టాక్ అయితే ఉంది. స్టోరీ అయితే మీకు నచ్చుతుంది. అదైనా టెడ్డీ చేసే కామెడీ అండ్ కొన్ని యాక్షన్ సీన్స్ ఉంటాయి. వీటి కోసం వన్ టైం అయితే చూడొచ్చు. అల్లు శిరీష్ గారు అయితే యాక్షన్ సీన్ చాలా ఎరుగా తీశారని చెప్పుకోవచ్చు. ఒక 3 to 4 ఫైట్స్ అయితే చేశారు. మంచి యాక్షన్ ఫైట్స్ అయితే ఉన్నాయి. కామెడీ పరంగా చూసుకుంటే ఆలీ గారు ఉన్నారు అండ్ టెడ్డీ కూడా కొన్ని కామెడీ సీన్స్ అయితే చేస్తూ ఉంటుంది. కామెడీ పరంగా కూడా కొద్దిగా వర్కౌట్ అయితే అయ్యింది. సాంగ్స్ చూసుకుంటే ఒక 3 to 4 సాంగ్స్ అయితే ఉన్నాయి. ఓకే, వినడానికైతే అంతగా నచ్చలేదు, కానీ ఒకే ఒక సాంగ్ అయితే వినడానికి బాగుంది. ఇంటర్వెల్ సీన్ అయితే మీకు నచ్చుతుంది, కానీ క్లైమాక్స్లో మనం చాలా ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకుంటాం. ఏదైనా డిఫరెంట్గా ఉంటుందని చాలా సింపుల్గా ఫినిషింగ్ టచ్ అయితే ఇచ్చారు. అది మీకు అంతగా అయితే నచ్చదు. అక్కడక్కడ ల్యాగ్ అండ్ బోరింగ్ అయితే అనిపిస్తుంటుంది. కొన్ని సీన్స్ అనవసరంగా యాడ్ చేశారని అయితే అనుకోక తప్పదు. కాకపోతే టెడ్డీ చేసే కామెడీ సీన్స్కి అండ్ తను ఎప్పుడైతే ఫ్రేమ్లోకి వస్తుందో ఆ సీన్స్ అయితే హ్యాపీగా చూసేయచ్చు. ఫ్యామిలీతో అండ్ చిన్నపిల్లలతో చూసినా కూడా ఎంజాయ్ అయితే చేస్తారు. కొన్ని సీన్స్ అయితే లాజిక్లెస్గా అనిపిస్తూ ఉంటాయి. ఈ టెడ్డీ మనుషుల మధ్యలో నడుస్తూ మనుషులతో మాట్లాడుతూ ఉన్నా కూడా ఎవరు పట్టించుకోరు. మరి ఎందుకని ఇలా చేశారో అర్థం కాదు. మనుషులు ఉన్నప్పుడు కాముగా ఉండి దాని తర్వాత యాక్షన్ సీక్వెన్స్ లేకుంటే మాట్లాడడం చేసి ఉంటే కొద్దిగా వర్కౌట్ అయితే అయ్యేది. అలాంటి సీన్స్ చూస్తూ ఉంటే నవ్వు వస్తుంది. రెండోది ఇరిటేషన్గా అయితే అనిపిస్తూ ఉంటుంది. ఆ టెడ్డీకి విఎఫ్ఎక్స్ సీన్స్ అయితే చాలా వర్కౌట్ అయితే అయ్యింది. అలాగే అల్లు శిరీష్ గారిది లవ్ స్టోరీ కూడా కొద్దిగా నచ్చుతుంది. కాకపోతే అల్లు శిరీష్ గారి దగ్గర నుంచి చాలా ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకుంటాం. సినిమాలో అతను హైలైట్ అవుతాడా అని ఎక్కడ హైలైట్ అయితే అనిపించలేదు. అల్లు శిరీష్ గారిని అయితే పక్కకు పెట్టేసి ఆ టెడ్డీనే కూడా హైలైట్ చేసి అయితే చూపించారు. క్లైమాక్స్లో వచ్చే సీన్ మాత్రం మీకు అంతగా నచ్చదు భయ్య. చాలా ఫన్నీగా అయితే చూపించారు. విలన్ని మొదటిలో చాలా హైలైట్ చేసి చూపించారు, కానీ క్లైమాక్స్లో చూసుకుంటే మాత్రం ఫన్నీ సీన్స్తో పక్కకైతే పెట్టేశారు. ఇది కూడా మీకు అంతగా నచ్చదు. జస్ట్ వన్ టైం వాచ్, ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు చూసుకుంటే అయితే నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్, చూశారు కదా అల్లు శిరీష్ గారు నటించిన సినిమా అయిన బడీ మూవీ ఓటీటీ రివ్యూ. ఇంకిలాగే ప్రతి ఒక్క మూవీ ఓటీటీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.